మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి సంబంధించి పెద్దాపురం టికెట్ కేటాయించారు. దీనిలో భాగంగా వీళ్ళ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రరాజప్ప గారు, అదేవిధంగా జనసేన నాయకులు తుమ్మల బాబు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో, వాళ్ళ విజయానికి ఏ విధంగా ప్రణాళికలు రచించుకున్నారు అనేది ఒకసారి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి చంద్రరాజప్ప గారు మాట్లాడాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజప్ప గారు, చెప్పండి. 2024 ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏమని సమాధానం చెప్తారు? 2014-19 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉన్నారు. ఆ రోజు కలిసి ఉన్నప్పుడు ఈ 14-19 బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే నియోజకవర్గం అంతా కూడా మరి 19-24 5 సంవత్సరాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అవకాశం పుచ్చుకొని ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా, సంక్షేమం లేకుండా ఎమ్మెల్యేలందరూ కూడా డమ్మీ చేసి ఎమ్మెల్యేలందరూ కూడా ఎలా నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, నువ్వు చేయలేదని చెప్పి మార్చే పరిస్థితికి వచ్చాడంటే ఈ నిధులు కేటాయించకపోవడం అని చెప్పి తెలియజేస్తున్నాను. నిధులు కేటాయించకపోవడం వల్ల కాకుండా సంక్షేమం కూడా అరకొరకు చేసి నేను బెట్ట నొక్కుతున్నానని చెప్పి నిధులన్నీ పక్కకు పోయినాయి. 15% ప్రజలకు వెళ్ళింది, 85% బయటికి పోయింది. మొత్తం మీద ఇవాళ డెవలప్మెంట్కి వచ్చినప్పటికీ రోడ్డు కానీ మంచినీటి సౌకర్యాలు కూడా ఎక్కడ కల్పించలేదు. అన్ని రేట్లు, పవర్ రేట్లు పెంచాడు. అలాగే నిత్యావసరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఎరక్ రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ దానివల్ల అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలు ఇవాళ ఎస్సీ వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, కాపులు కానీ ఈ 3 వర్గాలు కూడా ఇవాళ కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్లో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేసేది. ఈ గవర్నమెంట్లో నిధులన్నీ కూడా మళ్లించి, ఎస్సీ నిధులు కూడా మళ్లించి ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. నేనైతే గతంలో పనిచేసాం, మళ్ళీ రాజపోతే మళ్ళీ పని చేస్తాడని చెప్పి నమ్మకం ఉంది. కనుక ఇవాళ ప్రజలందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా అదే కమిట్మెంట్ తోటి 2014-2019 ఎలా పనిచేసానో అలాగే పనిచేసి మరలా 24 మళ్ళీ 30-29 వరకు కూడా అదేవిధంగా పనిచేస్తామని చెప్పి పనిచేసి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడైతే మనకి బీజేపీ అలాగే జనసేన కూడా కలిసింది. పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఇవాళ ముందుకెళ్తున్నాడు. మేమందరం కూడా ముందుకెళ్ళి ఇవాళ ప్రజలందరూ కూడా 3 పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఓటేస్తారు. ఇది చూస్తే మీ ప్రత్యర్థి, నేను స్థానికుడిని, అవకాశం వచ్చింది, ఒక్క అవకాశం వచ్చింది, నన్ను గెలిపించండి అని చెప్పి అంటున్నారు. మీరు చూస్తే నేను అభివృద్ధిని చూసి గెలిపించండి, మీలో ఒక్కడని చెప్పి మీరు అంటున్నారు. ఇద్దరులో ఎవరిని ప్రజలు ఎక్కడి నుంచి వచ్చాడా ఏంటన్నది కాదు, చేసాడా లేదని కావాలి. అంచేత చేశాను, నిరూపించాను. ఇవాళ 5 సంవత్సరాల్లో నా సూపర్ ఎమ్మెల్యేగా యాక్ట్ చేసి ఏమి చేయలేకపోయాడు, అసముద్రిగా మిగిలిపోయాడు. నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేయలేదు. దమ్ముంటే రమ్మని చెప్పి నేను 5 సంవత్సరాల్లో ఏం చేసావు చూపెడతాను. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు, సూపర్ ఎమ్మెల్యే ఏం చేశాడో చెప్పండి. జనసేనకు సంబంధించి ఇక్కడ పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి తుమ్మల రామస్వామి గారు కూడా 2019 నుంచి పార్టీలో జనసేనకు సంబంధించి తుమ్మల రామస్వామి గారు కూడా పార్టీని పట్టుకుని పార్టీ కార్యక్రమంలో పాల్గొని జనసేనని బలోపేతం చేయడంలో ఆయన వంతు పాత్ర ఆయన పోషించారు. టికెట్ ఆశించి ఆయన కూడా కొంచెం పొత్తులో భాగంగా మీకే టికెట్ కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా జనసేనకు సంబంధించి వారికి ఏ విధమైన మీ తరపు నుంచి పవర్ షేరింగ్ హామీ వచ్చిందా, లేదా తుమ్మల రామస్వామి గారికి ఏ విధమైన హామీ ఇచ్చారు అనేది ఒకసారి మీ మాట్లాడదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే, ఇద్దరం కూడా మేము ఆలోచించి ఏం చేయాలన్నది నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాం. బాబు విషయానికి వచ్చి అయితే బాబు మొన్న పోటీ చేసినప్పుడు కూడా 27 ఓట్లు వచ్చింది. అంటే బలమైన వ్యక్తిగా. అందుకే నేను కూడా నువ్వు రావాలి, నువ్వు వస్తేనే అందరూ వస్తారని చెప్పి నమ్మకంతో పనిచేసాను. బాబు గారు వచ్చాడు, పనిచేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా నేను ప్రతిఫలం తీసుకుంటాను. చెప్పండి రామస్వామి గారు, 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా నిమ్మకాయల చంద్రరాజప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి రాజప్ప గారు టికెట్ కేటాయించారు. దీనిలో భాగంగా మీ జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి మీరు ఏ విధమైన హామీ ఇవ్వబోతున్నారు? ప్రచారంలో మీరు కూడా గత 4-5 రోజుల నుంచి చంద్రరాజప్ప గారితో పాటు తిరుగుతున్నారు. మీరు వచ్చిన తర్వాత ప్రచారం ఇంకా ఊపందుకుంది. జనసేన నాయకుల సపోర్టుతో ఇంకా రాజప్ప గారు అత్యధిక మెజారిటీలో గెలవబోతున్నారు అని చెప్పి అంటున్నారు. దీంతో మీరు ఏ విధంగా స్పందిస్తారు? రాజప్ప గారు మంచి వ్యక్తి అనేటువంటి సంగతి పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వివాద రహితుడు, అందరినీ తన కన్నబిడ్డల్లో చూసుకోవాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజప్ప గారు. అలాగే నియోజకవర్గంలో ప్రజల్లో ఎవరికి సమస్య వచ్చినా ఆయన వంతు సహాయం చేస్తూ అవినీతికి దూరంగా ఉంటూ పనిచేసి పెద్దాపురం నియోజకవర్గం 2వ గెలుపొందారు. ఈరోజు పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఈ రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది. బీహార్, జార్ఖండ్ కన్నా వెనకబడిపోతూ ఉంది.
అందుకని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలి. రాష్ట్రం రాజధాని లేదు, ఒక పక్క పోలవరం ఆగిపోయింది, ఒక పక్క ఉద్యోగాలు లేవు, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి రోజు రోజుకి ఒక పక్కన చూస్తే డ్రగ్స్ మాఫియా నిన్నే చూశారు మీరు, పిల్లలు గంజాయి, చాలా విపరీతమైన పరిస్థితుల్లో అధ్వాన పరిస్థితుల్లో ఉన్నందుకు ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో భాగంగా మీరు ఇందాక అడుగుతూ ఉన్నారు రాజప్ప గారిని, మీకే ఎందుకు ఓటేయాలి అనేటువంటిది. మాకే ఎందుకు ఓటేయాలనే దానికన్నా ఎందుకు జగన్ రెడ్డికి ఓటేయకూడదనే చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయకూడదు, జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు దింపాలనేటువంటి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు టీవీలు చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఈ చేత్తో రూపాయి ఇచ్చి ఈ చేత్తో 10 రూపాయలు పట్టుకుపోతాడనేటువంటి ప్రతి మహిళ బాధపడుతూ ఉన్నారు. అరకు రేట్లు చూస్తుంటే మధ్య రేటు ఏ విధంగా పెరిగిపోయింది. ఈరోజు 300 రూపాయలు కూలి పని వచ్చేటప్పుడు బ్రహ్మాండంగా ఇంటిల్లి పాది శుభ్రంగా కడుపు నిండా తిని పడుకునే సమయంలో ఈరోజు 800 నుంచి 900 ఒక మగవాడు కష్టపడి తెచ్చిన ఆ 900 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసి ఖాళీ జేబులు తేలేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి రాజప్ప గారిని గెలిపించినట్టయితే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో మంచి చోటు, మంచి స్థానం సంపాదించుకున్నట్టయితే తద్వారా మంత్రికి నిధులు ఎక్కువ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా పెద్దాపురం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. 5 సంవత్సరాలు ఏదైతే నష్టపోయిందో పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధికి వెనకబడిపోయిందో ఈ 5 సంవత్సరాలలో మళ్ళీ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపెట్టాలంటే రాజప్ప గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ పెద్దాపురం నియోజకవర్గం కావాలని నమ్మి మేము అందరం పనిచేస్తా ఉన్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు కనుక మీకు అప్పచెప్తే ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటారు, మీరు ప్రచారానికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారు? ఖచ్చితంగా ఎలాంటి వెళ్తాం. మాకు ముందు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఎప్పుడూ ఖాయం అయిపోయింది. మెజారిటీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. పెద్దాపురం నియోజకవర్గంలో కూడా గెలుపు ఖాయమైంది. నేను నిజంగా నాకైతే పిఠాపురం వెళ్ళే అవసరం కానీ పెద్దాపురంలో తిరిగే అవసరం లేదు. ఎందుకంటే రాజప్ప గారు కూడా గెలుపు ఖాయం, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయం. ఇంకా ఎక్కడన్నా వీక్గా నియోజకవర్గాలు ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.